Praise the Lord, dear believers in Christ. ఇవాళ రేపు మనం యవనస్తులు కానివ్వండి, పెద్దోళ్ళు కానివ్వండి, అందరికీ ఉన్న గొప్ప భయము, బాధ ఏంటి అంటే, నా ఈ జీవితము ఎందుకు, నేను బ్రతుకుండి ఏమి లాభము, నా వల్ల ఎవరికి ఉపయోగము, నన్ను చూసుకునేవారు లేరు, నన్ను ప్రేమించేవారు లేరు, నా కొరకు అడిగేవారు లేరు, నన్ను పట్టించుకునేవారు లేరు అని చెప్పి జనాలకి పరిస్థితులు చూసి భయపడిపోతున్నారు. ఎస్పెషల్లీ యవనస్తులు. అదే బాధాకరమైన విషయం. యవనస్తులు పరిస్థితులను చూసి భయపడిపోతున్నారు. ఈరోజు మన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఆ రోజు ఎలీషా, అంత గొప్ప పెద్ద ప్రవక్త ఎలీషా, జెజబేల్ని చూసి భయపడిపోయాడు. అరే, ఇంతమంది ప్రవక్తల్ని చంపేసింది, నన్ను కూడా చంపేస్తుంది, దేవా నన్ను తీసుకున్నప్పుడు దేవుడు ఇమ్మీడియట్లీ ఎలీషాని తీసుకోలేదండి. దేవుడు ఏం చేశాడు అంటే, ఎలీషా ముందే జెజబేలు చనిపోయేది చూపించిన తర్వాత ఎలీషాని దేవుడు పైకి తీసుకున్నాడు. హల్లెలూయా! అంత గొప్ప దేవుడు మన దేవుడు. మన దేవుడు ఆ కొండను చూసి భయపడి ప్రార్థన చేయమని చెప్పలే. ఆ కొండని చూసి నువ్వు ఎప్పుడైతే ఆ కొండతోటి మాట్లాడతావో, ఎప్పుడైతే నీ లోపల ఉన్న అధికారము, పరిశుద్ధాత్మ దేవుడు పెట్టిన అధికారం, యేసుక్రీస్తు ఆ శిలువ మీద చనిపోయి మీకు నాకు ఇచ్చిన అధికారం మనం ఎప్పుడైతే వాడి, ఆ కొండను చూసి నువ్వు, ఓ కొండ నువ్వు ఇక్కడి నుంచి అక్కడ సముద్రంలో పడిపో అంటే అది పడిపోతుందంట. మనలాగానే దావీదు కూడా గొలియాతుని చూసి భయపడలేదండి. ఈరోజు చాలా మంది, దేవుడు చాలా మందిలో దావీదు అభిషేకం పెట్టాడు, కానీ వాళ్ళది వాడుకోలేకపోతున్నారు. వాళ్ళ ముందున్న గొలియాతుని చూసి వాళ్ళని తరుముకుంటూ వస్తున్న ఆ ఫరో సైన్యాన్ని చూసి భయపడిపోతున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, దేని కొరకైతే మీరు భయపడుతున్నారో దాని మీదనే నేను మీకు గొప్ప విజయం ఇవ్వబోతున్నాను. ముందు ఎర్ర సముద్రం వెనుక ఫరో సైన్యాన్ని చూసి ఆ ఐగుప్తుల నుంచి బయటికి వచ్చిన ఇజ్రాయెల్ ప్రజలందరూ భయపడిపోయారు. కానీ దేవుడు చెప్పాడు, ముందుకే వెళ్ళండి, వెనుక తిరగకండి. ఎందుకంటే మన దేవుడు వెనుకున్న వాటిని ఎప్పుడో గెలిచి మన కాళ్ళ కింద పెట్టేశాడండి. నీవు ఎందుకు నీ వెనుకున్న దాన్ని చూసి భయపడుతున్నావు? ముందుకు సాగిపో నా ప్రియ సహోదర, సహోదరి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ముందుకు సాగిపో, వెనుకున్న దాన్ని చూసి భయపడకు, నీ ముందున్న గొలియాత్ని చూరు. ఆ రోజు దావీదు ఎలా మాట్లాడాడో ఈరోజు నువ్వు కూడా మాట్లాడు. ప్రతి ఒక్క గొలియాత్ని, ప్రతి ఒక్క జెజబేల్ని, ప్రతి ఒక్క కొండని దేవుడు నీకు ఆల్రెడీ విజయంగా ఇచ్చేశాడు. దేని కొరకు భయపడకు నా ప్రియ సహోదర, సహోదరి. ఈరోజు విజయం నీదే. ఈ రోజు నుంచి విజయం నీదే. ఏ జెజబేల్నైతే దేవుడు పడేశాడో అదే దేవుడు నీ దేవుడు. ఏ గొలియాత్నైతే పడేశాడో అదే దేవుడు నీ దేవుడు. ఏ కొండనైతే దేవుడు మాట్లాడమని చెప్తున్నాడో అదే దేవుడు మీ దేవుడు. కమ్ ఆన్, don't give up, my dear brothers and sisters. Don't give up. Don't be fed up of this life. నీ లోపల ఉన్న అభిషేకాన్ని బయటికి తీసుకొని రా. నీ లోపల దేవుడు పెట్టిన గొప్ప పరిశుద్ధాత్మ శక్తిని బయటికి తీసుకొని రా. అప్పుడు నీ జీవితం నువ్వు బహుబలంగా బ్రతుకుతావు. ఫాదర్, ఐ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రోజు తండ్రి, ఎవరెవరైతే తండ్రి ఈ నీ వాక్యం వింటున్నారో వాళ్ళందరిలో నీ ధైర్యం కలిగిన ఆత్మ వచ్చును గాక. ఎవరెవరైతే ఇప్పటి వరకు జీవితంతో భయపడిపోయారు, ఈ రోజు నుంచి తండ్రి వాళ్ళు నూతన బలం పట్టుకొని నూతన జీవితం, అభిషేకం కలిగిన జీవితం, విజయవంతమైన జీవితం ఈ రోజు నుంచి జీవించును గాక. బై ద పవర్ ఆఫ్ హోలీ గోస్ట్ లార్డ్, లెట్ దెమ్ ఆల్ బి ఫిల్డ్ విత్ యువర్ మైటీ హోలీ స్పిరిట్ లార్డ్ జీసస్. అవును దేవా, నువ్వు తండ్రి నీ వాక్యము విని నమ్మిన ప్రతి ఒక్కరితోటి తండ్రి నువ్వు ఆ పిరికి ఆత్మను తీసి ధైర్యమైన ఆత్మను నింపుతున్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు అర్పించుకుంటూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.